రైతు బంధువులకు నమస్కారం అండి. ఈ వీడియో ద్వారా నేను ఎటువంటి టమోటా ధరల ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం లేదండి. సో, టమోటా రైతన్నల కన్నీటి కథ తెలియచేస్తున్నాను. అండ్ అదృష్టవశాత్తు ఈ వీడియోలో మాట్లాడిన ఫార్మర్ అన్న మంచిగా ఉన్నారండి. దేవుని దయతో. సో, ప్రాబ్లం నుంచి బయటపడ్డారు. అనంతపురం పెద్ద హాస్పిటల్‌లో, గవర్నమెంట్ హాస్పిటల్‌లో అంటే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. సో, అన్న కూడా ఇప్పుడు చాలా సఫర్ అవుతున్నారు. నేనెందుకు ఇలా చేశాను అంటే ఒక క్షణికావేశంలో ఒక అంటే ఎంత కఠిన పరిస్థితుల్లో అన్న ఆ నిర్ణయం తీసుకున్నారో బట్ ఇప్పుడైతే చాలా రాంగ్. ఇలా ఎవరు చేయకూడదు అనే అన్న చెప్తున్నారు. సో, మీరు అన్న మాటల్లో మీరు వినొచ్చు. అండ్ నా మాటల్లో కొన్ని విషయాలు నేను మీకు షేర్ చేస్తానండి. అండ్ కొన్ని రోజుల క్రితం ఒక రైతన్న గురించి తెలిసింది. సో, అన్న క్షణికావేశంలో చేసినటువంటి పని అది. అండ్ ఇప్పుడైతే హాస్పిటల్లో మంచిగా కోలుకున్నారండి. ఇంకా కొంచెం ట్రీట్మెంట్ అవసరం అయ్యి ఉన్నారు హాస్పిటల్లోనే. అండ్ టమోటాకు ధరలు లేక అప్పుల భారం పెరిగి జీవితం మీద విరక్తి వచ్చి అన్న ఈ ఒక పెద్ద తప్పు నిర్ణయం అనేది తీసుకున్నారు. ఆ విషయం తెలిసిన వెంటనే నేను వెళ్ళానండి. హాస్పిటల్‌కి కూడా వెళ్ళాను. అన్నని కలిశాను. సో, నాకు తోచిన చిన్న హెల్ప్ కూడా చేశాను. అది హెల్ప్ అని అనకూడదు. సో, మీరు కూడా అన్నని కాంటాక్ట్ అవ్వాలంటే నెంబర్ ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నానండి. సో, అన్నని మీరు కూడా అంటే దగ్గరగా ఉంటే వెళ్ళి చూడండి, మాట్లాడండి, ధైర్యం చెప్పండి. సో, ఒక రైతన్నకు మనం లక్షల విలువలు చేసే లక్షల డబ్బులు ఇవ్వనవసరం లేదండి. ఒక మాట సహాయం అంటే ధైర్యం ఇస్తే చాలు అని నా ఉద్దేశము. అండ్ ఆయన మాటలు వింటుంటే బాధ అయిపోతుందండి. రైతు ఉదయం లేస్తే మొదట ఆకాశాన్ని చూస్తాడు, వాన పడుతుందా అని. తర్వాత పొలాన్ని చూస్తాడండి, పంట ఎలా ఉంది అని. ఆ తర్వాత మార్కెట్ని కనుక్కుంటాడు, ధర ఎంత వచ్చింది. చివరికి బ్యాంకు అప్పు, వడ్డీ, ఇంటి ఖర్చులు, ఇలా ఒక రైతు రోజు ఇలా మొదలవుతుందండి. అండ్ ఇలాగే ముగుస్తుందన్నమాట ఒక రోజు. కానీ పంట బాగా పండితే ధర ఉండదు. అండ్ ధర ఉంటే పంట ఉండదు. సో, ఇలాగనమాట. పంట బాగా పండితే ధర అస్సలు ఉండదండి. ధర ఉంటే పంట ఉండదు. ఇది ఎంతకాలం? ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాను. రైతు దేశానికి అన్నం పెడతాడు. అయితే రైతు పండించిన పంటకు మాత్రం గిట్టుబాటు ధర ఎందుకు ఉండదు? రైతు నష్టపోయినప్పుడు వెంటనే ఆదుకునే వ్యవస్థ ఎందుకు ఉండదు? రైతు ప్రాణాపాయంలో ఉన్నప్పుడు పడిన తర్వాత స్పందించడం కాదు, అంటే ప్రాణం ఇబ్బందుల్లో ఉంది అంటే స్పందించడం కాకుండా ముందుగానే ఎందుకు స్పందించరు? అన్నా, నువ్వు ఈ దేశానికి అన్నం పెడుతున్నావు. నీ చేతిలోని మట్టి మనందరి జీవితాన్ని నిలబెడుతుంది. అలాంటి నువ్వు ఒక క్షణంలో ఆవేశంలో నీ జీవితాన్ని ముగించాలని ఎప్పుడు అనుకోకు. నీ పిల్లలకు నువ్వే ధైర్యం, నీ భార్యకు నువ్వే బలం, నీ తల్లిదండ్రులకు నువ్వే ఆశ అన్నా. నువ్వు బతుకుంటే మళ్ళా పంట వేయొచ్చు, మళ్ళా సంపాదించవచ్చు, మళ్ళా నిలబడొచ్చు. కానీ నువ్వే లేకపోతే నీ కుటుంబానికి జీవితాంతం తీరని బాధ మిగులుతుంది. అందుకే ప్రాణం తీసుకోవడం కాదన్నా, సమస్యను ఎదుర్కోవడమే గొప్ప. అన్నకు కూడా ఇప్పుడు చాలా ధైర్యం వచ్చిందండి. మరొక విషయం కూడా మనం ఆలోచించాలి. ఇది రైతన్నలకు తెలియచేస్తున్నానండి, ఒక గవర్నమెంట్కే అని కాదు, రైతన్నలకు కూడా మీరు తెలుసుకోండి కొంచెం. మార్కెట్లో సరుకు పెరుగుతోంది, ధరలు పడిపోతాయి, చివరికి నష్టపోయేది రైతే. అందుకే సాధ్యమైనంత వరకు పంట మార్పిడి చేయండి. ఒక్క టమోటానే ఉన్నట్టు దేశమంతా టమోటా పండిస్తే ఎక్కడి నుంచి వస్తాయండి ధరలు? మార్కెట్ పరిస్థితులు తెలుసుకోండి. వ్యవసాయ అధికారులతో సలహాలు తీసుకోండి. మనకి ఒకరు సమాచారం పంచుకుంటే ఒక రైతు తప్పు చేస్తే ఆ కుటుంబం నష్టపోతుంది. కానీ మనందరం కలిసి మంచి నిర్ణయాలు తీసుకుంటే మొత్తం రైతు సమాజం బలపడుతుందండి. సో, ఈరోజు నేను కలిసి రైతన్న దేవుని దయతో కోలుకుంటున్నారు. ఆయన మళ్ళీ మాట్లాడుతున్నారు. అదే నాకు ఒక సంతోషకరమైనటువంటి విషయం అని చెప్పచ్చు. సో, అన్న మాటల్లో మనకు మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాము. అండ్ ఇంకో రైతు బాధ కూడా ఇదే ఉంటుందండి. సో, ప్రతి ఒక్క రైతన్న ఇలాగే నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళ కుటుంబమేనండి చీకట్లోకి పడిపోయేది. సో, ఆ ఫార్మర్ అన్న ఉన్నప్పుడే ఇన్ని కష్టాలు అనుభవిస్తుంటే ఒక ఫ్యామిలీ, సో అన్న లేనప్పుడు ఇంకెంత సమస్యలు ఉంటాయి. ఇంకా వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారు? ఏం రిలేటివ్స్ అందరూ వచ్చి మనల్ని ఏం ఆదుకోరు కదా. ఉన్నప్పుడే యజమాని ఉన్నప్పుడే ఎవరు సహాయం చేయడానికి రారు. యజమాని లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏమి అనేది కొంచెం ఆలోచించాలి కదన్నా. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నానన్నా, మీ ఊర్లో, మీ పక్కింట్లో, మీ బంధువుల్లో ఎవరైతే తీవ్ర కష్టాల్లో ఉన్నాడని తెలిస్తే ఆయనకు ఒంటరిగా వదిలేయద్దండి అన్న. ఒక మంచి మాట చెప్పండి, ఒక చెయ్యి అందించండి, వీలైతే చిన్న సహాయం చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు ఒక మనిషిని కాపాడేది లక్షల రూపాయలు కాదండి, నేను నీతోనే ఉన్నాను అనే ఒక చిన్న మాట.
రైతన్న నువ్వు బలహీనుడివి అస్సలు కాదన్నా, నువ్వు ఓడిపోయిన వాడివి అస్సలు కాదు. ఈ దేశం నిలబడటానికి కారణమైన మనిషివి. అందుకే ఏ పరిస్థితుల్లోనూ ఆశ వదలొద్దు. బతికి పోరాడు, బతికి గెలువు. ఎందుకంటే రైతు బతికితేనే దేశం బతుకుతుంది. సో ఇదొక్కటి గమనించండి, మీ ఫ్యామిలీకి మీరే భరోసా. సో అన్న పేరు వచ్చేసి బి సోమ్ల నాయక్ అండి, శ్రీ సత్యసాయి డిస్టిక్ కదిరి మండలం, మల్లయ్యగారిపల్లి తాండా అండి. అండ్ మొబైల్ నెంబర్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తూ అండ్ అలాగే నోటితో కూడా చెప్తున్నాను, ఎందుకంటే చదువు రాని అన్నవాళ్ళు కూడా ఉంటారు కదా, అందుకనేసి. సో నేను ఎవరిని అంటే చులకనగా చూడడం లేదండి. అండ్ మీరు గమనించండి, సో నాకున్న పరిజ్ఞానంతోనే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను, ఎవరిని ఉద్దేశించి కాదు. బట్ ఏ రైతన్న ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి పెద్ద తప్పుడు నిర్ణయాలు అయితే తీసుకోకండి. సో ఎందుకంటే మీ ఫ్యామిలీ అనేది మీ మీద ఆధారపడి ఉందన్న. సో మీకు ఇప్పుడు అండ్ ఇంకోటి చెప్తున్నాను, లక్షల్లో ధరలు అంటే ప్రైజెస్ ఉన్నప్పుడు లక్షలు కూడా వస్తాయి కదన్నా. అండ్ అందరికీ వచ్చాయని అయితే చెప్పను, నష్టాలు ఎలా వస్తాయో లాభాలు కూడా అలాగే వస్తాయండి. అండ్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పంట మీద డిపెండ్ అవ్వడం మానేయండి అన్న. సో ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అండి. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇక ఫార్మర్ అన్న నెంబర్ వచ్చేసి 9347193445. అండ్ ఇంకోసారి చెప్తున్నానన్న, 9347193445. సో ఇది ఫార్మర్ అన్న నెంబర్ అండి. సో మీరు అండ్ అనంతపురంలో దగ్గరగా ఉంటే అన్నతో మాట్లాడండి, కలవండి. సో ధైర్యం చెప్పండి. అండ్ పర్సనల్గా నాదొక రిక్వెస్ట్, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. అప్పులు తీర్చుకోవచ్చు అన్న, అప్పులు ఉన్నాయని ఇలాంటి పరిస్థితులు తెచ్చుకోకండి అన్న. మీరు హాస్పిటల్లో ఉంటే మీ భార్య పడే ఆ వేదన ఉంటుంది చూడండి, మీ కొడుకు బిడ్డ మీరు ఆ హాస్పిటల్ ముందర ఉంటారు చూడండి, ఆ పరిస్థితి ఎవరికి రాకూడదన్న. అక్క పరిస్థితి తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది. సో ఎవ్వరూ కూడా దయచేసి ఇలాంటి పెద్ద 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 తప్పు నిర్ణయాలు అయితే తీసుకోకండి. సో హెల్లో అనంతపూర్ అండ్ హెల్లో ఫార్మర్ ఛానల్ తరపు నుంచి ఇదొక పెద్ద రిక్వెస్ట్ అండి, మన ఛానల్ తరపు నుంచి మీ అందరికీ కూడా. సో అండ్ అన్న మాటల్లో మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అన్ని వీడియోలు నేను పోస్ట్ చేయడం లేదు, ఇది గమనించగలరు. సో చాలా వీడియోస్ అన్న ప్రాబ్లమ్స్ అన్నీ వీడియోస్ రూపంలో మనకి షేర్ చేశారు. సో నేను అన్ని వీడియోస్ పోస్ట్ అయితే చేయడం లేదండి, ఎందుకంటే యూట్యూబ్ ఎలా తీసుకుంటుందో, నాకు ఇవన్నీ పెట్టొచ్చో పెట్టకూడదో కూడా నాకు తెలీదు. సో అందుకని నేను అన్ని వీడియోస్ పోస్ట్ చేయడం లేదు, ఇది గమనించండి. అన్న అయితే చాలా మంచిగా చెప్పారండి, ప్రతి ఒక్క ఫార్మర్ అన్న మేల్కోవాలి. సో ఓకే ఫ్రెండ్స్, ఇక అన్న మాటల్లో మనం విందాము. అండ్ ప్రతి ఒక్క రైతన్నకు మన ఛానల్ తరపు నుంచి ఒక విజ్ఞప్తి అండి, ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి అన్న. అండ్ ఇన్ఫర్మేషన్ కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళకైనా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ గవర్నమెంట్ కూడా చాలా మంచిగా స్పందిస్తే బాగుంటుంది అని నా ఒక అభిప్రాయము. అండ్ థ్యాంక్ యూ. ఈరోజు ప్రతి రైతు విషయం, నా విషయమే కాదు, ఒక టమాటా రైతుల విషయమే కాదు, ప్రతి రైతు విషయం, రైతుకు సంబంధించిన పరికరాలు తయారు చేసేవాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారం రేటు పెంచుకుంటారు. 120, 130 రూపాయలు కేజీ పుర్రి ఉంది, 300 రూపాయలు పెంచినారు. ఎవరికి అడిగి పెంచినారు? 100 రూపాయలు, 110 రూపాయలు వైరు కేజీ ఉండింది, 170 రూపాయలు పెంచినారు. ఎవరికి అడిగి పెంచినారు? 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు కట్టే ఉండింది, 30 రూపాయలు పెంచినారు. ఎవరికి అడిగి పెంచినారు? ఒక బస్తా మీద 400, 500 ఎరువులకు పెంచినారు. ఎవరికి అడిగి పెంచినారు? అంటే మీరు తయారు చేసే పరికరాలు ఏవైనా కానీ మీరు ధరలు పెంచుకోవచ్చు. రైతు పండించే పంట మాత్రం మేము మార్కెట్లోకి వెళ్ళి ఏదో తప్పు చేసిన వాళ్ళు మాదిరి చేతులు కట్టుకొని ఉప్పు చేతులు కట్టుకొని నిలబడుకుంటే, మా పంటకు కూడా మేము పెట్టిండే పంటకు కూడా మేము పండించే ఏ పంట అయినా కావచ్చు, దానికి రేటు చేయడం, డిసైడ్ చేయడం మార్కెట్ వాళ్ళకి హక్కు. మేము కొనే ప్రతి ఒక్కటి వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు రేటు. మేము అమ్మే ప్రతి ఒక్కటి వాళ్ళే రేట్ డిసైడ్ చేసుకుంటారు. అంటే రైతుకి స్వేచ్ఛ లేదా? ఎక్కడ రైతుకు స్వేచ్ఛ ఉండేది? ఎక్కడ రైతుకు స్వేచ్ఛ ఉండేది? ఇవన్నీ నా రైతులు, నా ఆంధ్రప్రదేశ్ రైతులే కాదు, నా భారతదేశం రైతులు, రైతు సంఘాలందరూ నిలదీసి అడగల. పుర్రి పెంచినారు, ఎవరికి అడిగి పెంచినారు అని అడగల. 120, 130 రూపాయలు పుర్రి కిలో ఉంటే 300 రూపాయలు పెంచినారు, ఎవరికి అడిగి పెంచినారు అని అడగల. కట్టెలు రేటు పెంచేసినారు, ఎవరికి అడిగి పెంచినారు అని అడగల. ఎరువుల మీద బస్తా మీద 400, 500 పెంచినారు, ఎవరికి అడిగి పెంచినారు అని అడగల. నా కోసం కాదు, మీకోసం, మీ కుటుంబం కోసం. నోరు ఇప్పకపోతే రైతు కుటుంబం రోడ్డు పాలైపోతుంది. రైతు మౌనంగా ఉంటే రైతు కుటుంబం రోడ్డు పాలైపోతుంది. నా కుటుంబం ఎట్లా అయిపోయింది?
నా పరిస్థితి అయిపోయింది. ప్రతి రైతు బాగుండాలని చెప్పి ప్రతి రైతు సంఘాలకు ప్రతి రైతన్నకు నేను చెప్పేది ఏమంటే, నోరు ఇప్పాలా, నోరు ఇప్పి అడగాల. వాళ్ళు అమ్మేటివి వాళ్ళే రేటు పెంచుకుంటారు, మనం అమ్మేటివి కూడా వాళ్ళే రేటు పెంచుకుంటారు, వాళ్ళే రేటు డిసైడ్ చేస్తారు. మనకి ఎక్కడ ఉంది స్వేచ్ఛ? ఆ రోజు పురుగు తయారు చేసే పరికరాలు మారిపోయినాయా? ఈరోజు ఆ రోజున కట్టెలు వచ్చే చెట్లు మారిపోయినాయా? ఆ రోజున వైర్ తయారు చేసే టమోటా రైతులనే కాదు నేను చెప్పేది, ప్రతి రైతుకు ప్రతిదీ. ఇప్పుడు ఎరువులు కూడా బస్తా మీద 400-500 పెంచేసినారు, ప్రతిదీ పెంచేస్తున్నారు. మనం పండించే ధాన్యానికి ఎందుకు రేటు పెంచకూడదు? మనం ఎందుకు రేటు డిసైడ్ చేయకూడదు? అది ప్రతి రైతన్న ఖచ్చితంగా నిలదీసి అడగాల. అడగకపోతే మౌనం పాటిస్తే రైతన్న కుటుంబాలన్నీ రోడ్డు పాలైపోతాయని చెప్తున్నా. నా కోసం కాదు, మీకోసం, మీ కుటుంబాల కోసం అడగండి, నిలదీసి అడగండి అని చెప్తున్నా. నా కుటుంబం రోడ్డు పాలైపోయింది, నా జీవితం అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా నిలదీసి అడిగేదానికి ముందుకు రావాలా. పోలీసులు కొడతారేమో అని భయపడద్దండి, ప్రభుత్వాలు ఏమైనా చేస్తాయేమో అని భయపడద్దండి. భయపడితే మౌనం పాటిస్తే రైతు కుటుంబాలు రోడ్డు పాలైపోతాయి. జాగ్రత్త. నా కుటుంబం పరిస్థితి అయిపోయింది కాబట్టి నేను ప్రతి రైతుకు ఇది తెలియజేస్తున్నాను. ఎకరాలు పంట పెట్టేవాళ్ళం, రాత్రి పగులు కష్టం చేసేవాళ్ళం. నా బిడ్డలందరూ కాలేజీ నుంచి వస్తే కష్టం చేసేవాళ్ళు. కనీసం రాత్రి పగులు నా బిడ్డల కష్టానికన్నా భగవంతుడు కరుణించలేదు. ఎంత బాధ అయిపోతుందంటే అంత బాధ అయిపోతుంది. ఏమి చెయ్యలేని పరిస్థితులు. నా బిడ్డలకు ఎలా చదివించాలా, ఎలా పెళ్ళిళ్ళు చేయాలా, అప్పులు ఎలా కట్టాలా, ఈ అప్పులకు వడ్డీ ఎట్లా కట్టాలా, కనీసం వడ్డీకి కూడా నేను సంపాదించలేకపోతున్నాను. వడ్డీకి కూడా నేను సంపాదించలేదు. అప్పులు ఎలా కట్టాలా, నా బిడ్డలను ఎలా చదివించాలా, నా బిడ్డలను పెళ్ళిళ్ళు ఎలా చేయాలా, నాకే మాత్రం నా బుర్ర పని చేయలేదు. నా బుర్ర చెడిపోయింది. అందుకోసం నేను గట్టి నిర్ణయం తీసుకున్నాను, చనిపోవాలని. ప్రతి రైతు ఈ నిర్ణయం తీసుకోకూడదు. నేను తీసుకున్నానని చెప్పి నేను తప్పు చేస్తున్నానని నాకు తెలుసు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నో కష్టాలు ఉన్నా భరించేవాడిని. నాకు కూడా ధైర్యం ఉంది, త్యాగం ఉంది. నా సిచ్యువేషన్ నా మైండ్ నాకు సమాధానం ఇవ్వలేదు. నాకు నా మైండ్ సమాధానం. అందుకోసం నేను డిసైడ్ అయిపోయాను, ప్రతి రైతులను కూడా నిలదీసి అడగకపోతే మౌనం పాటిస్తే రైతు కుటుంబాలు రోడ్డు పాలైపోతాయని చెప్తున్నా. వాళ్ళ ఇష్ట రాజ్యంగా వాళ్ళు రేట్లు పెంచుకుంటున్నారు. మనం పండించేదానికి వాళ్ళ ఇష్ట రాజ్యంగా రేట్లు ఇస్తున్నారు. ఎలా బ్రతకాల రైతు? ఎలా పంటలు పెట్టాలా? రైతుకు స్వేచ్ఛ ఎక్కడ? రైతులు బ్యాంకులో రుణాలు ఇస్తే రైతు తప్పు చేయడు కదా, వడ్డీ తగ్గుతుంది కదా, కంతులు కూడా కట్టుకుంటారు కదా. నేను బ్యాంకుల్లో పోయి 2-3 బ్యాంకుల్లో తిరిగాను. నాకు 10 లక్షలు అప్పు ఇయ్యరా స్వామి అని. ఇలా మళ్ళీ ఇది పిఎం ఏదైనా ఏదో అది లోన్ ఇస్తారని చెప్తే మీ సేవ చుట్టూ నెట్ సెంటర్ చుట్టూ తిరిగినా. అది ఓపెన్ కాలేదనా, అది ఓపెన్ అయినా ఏంటికి ఇస్తారులేనా అని మాటలే కానీ అని వాళ్ళు చెప్పేస్తారు. ఏం చేయాలో, ఎక్కడ పోవాలో అర్థం కాని పరిస్థితి. ఈ 5 లక్షలకు నేను వడ్డీ ఎలా కట్టాలా? మళ్ళీ పంట పెడితే దానికి మళ్ళీ ఎట్లా అప్పు చేసి మళ్ళీ పంట పెట్టాలి? మళ్ళీ పంట పెట్టాలనే కూడా మళ్ళీ 2-3 లక్షలు కావాలి. దానికి ఎక్కడ పోయి నేను అప్పు చేయాలి? ఈ అప్పు ఎట్లా కట్టాలా, ఆ అప్పు ఎట్లా కట్టాలా, దీనిలో వడ్డీలు ఎట్లా కట్టాలా, ముందున్న అప్పులు వడ్డీలు ఎట్లా కట్టాలా, పిల్లలకి ఎట్లా చదివించాలా, పిల్లలకు పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలా, ఆరోగ్య పరిస్థితులు ఏమి? మా ఇద్దరికి భార్యాభర్తకి ఇద్దరికి ఆరోగ్యం బాగాలేదు. ఓ రోజుకు 2-3 సార్లు పడిపోతాను గిన్నెలు. అయినా కూడా అట్లా కష్టపడతా ఉంటా. 1 గంట రెస్ట్ తీసుకొని పని చేస్తూనే ఉంటాను. నా భార్య కూడా బంగారుగా పనిచేస్తుంది. నా భార్య ఇంతవరకు బయట పోలేదు. నా భార్య బయట పోయి కూరగాయలు తీసుకొని వచ్చేది కూడా తెలియదు నా భార్యకు. ఇంతవరకు నేను బయట పంపించలేదు. అది కూడా నేను చాలా తప్పు చేశాను. ఆడవాళ్ళు కూడా ఒక టైం బయట తిరగల, బయట పోయి రావాలా. నా భార్య అట్లా పోలేదు. బోరు, ఇల్లు, పని, ఇదే. పిల్లలకు చేసేది, కాలేజీలో చేసేది కానీ, స్కూల్లో చేసేది కానీ, ఎక్కడైనా కానీ అన్నీ నేనే చూసుకుంటూ వచ్చిన. నా భార్య ఇంకా ఏం చేస్తుంది, ఎక్కడ చేస్తుంది, ఆ బిడ్డలు ఎలా పోషిస్తుంది. 4 పిల్లలు, ఒకరిద్దరు, 3 ఆడపిల్లలు, 1 కొడుకు, 4 చదువుతున్నారు. వాళ్ళకి ఎలా చదివించాలి? నడిపాయమ్మకు ఇంకా సీట్ రాలేదు. ఎక్కడన్నా గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తే చాలని భగవంతుని మొక్కుతాను. ఎందుకంటే ప్రైవేట్లో నేను డబ్బులు కట్టలేదు. ఫస్ట్ వాళ్ళు డబ్బులు లేదు, ఏం లేదంటారు. మళ్ళీ సర్టిఫికేట్ అన్ని పెట్టుకున్న తర్వాత బీడీ ఇచ్చేస్తారు. అది అందరూ చెప్తానే ఉంటారు అన్నమాట. అందుకోసం ఎక్కడన్నా గవర్నమెంట్ కాలేజీలో వస్తే మీరు అనంతపూర్ చేయించడం అక్కడన్నా వస్తే మీరు ఆలోచన చేస్తాను. ఆ భగవంతుని మొక్కుతాను. ఏమవుతుందో ఏమో, నా బిడ్డకి ఎక్కడ కాలేజీ చేస్తుందో నాకు అర్థం కాలేదు. పెద్దమ్మ పొద్దుటూరులో బీటెక్ చేస్తుంది. నడిపాయమ్మకి ఇంకా సీట్ రాలేదు. చిన్నమ్మ అనంతపూర్లో ఎమ్మెల్టీ చేస్తుంది. బాబు కదిలో చదువుకుంటున్నాడు. ఇంతవరకు అందరికీ గవర్నమెంట్ స్కూల్లోనే చదివించిన. నా బిడ్డలు ఏ స్కూల్లో చదువుకుంటే, ఏ కాలేజీలో చదువుకుంటే అక్కడ ఉన్న స్టూడెంట్ అందరూ కూడా నా బిడ్డలతో సమానమని భావిస్తాను నేను.